So this is exercise 1.1. చూడండి వాళ్ళ నెంబర్ లైన్స్ ఏం యూజ్ చేయక్కర్లేదు, జస్ట్ సింప్లిఫై సాల్వ్ అన్నారు. ఫస్ట్ సైన్స్ డిసైడ్ చేసేయండి. సో నెగిటివ్ టైమ్స్ పాజిటివ్, నెగిటివ్ 9 times 654 అంతే. ఇక్కడ పాజిటివ్ టైమ్స్ నెగిటివ్, నెగిటివ్ 36, నెగిటివ్ టైమ్స్ నెగిటివ్, పాజిటివ్ 124 అంతే అండి. సో మీకు ఉన్నాయి 13 ఎగ్జాంపుల్స్, మీరు హోంవర్క్ కింద చేయండి, అవి చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 వచ్చి విచ్ ఈజ్ బిగ్గర్ వాల్యూ, ఐ థింక్ పెద్దదాన్ని రాయమంటున్నారు. విచ్ ఈస్ గ్రేటర్, ఓకే, విచ్ ఈస్ గ్రేటర్. దీంట్లో కూడా నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, 2 times -5 ఆర్ 3 times -4. సో ఈ రెండింటిలో ఇది పెద్దదా లేక ఇది పెద్దదా? సో ఫస్ట్ మనం సింప్లిఫై చేద్దాం. పాజిటివ్ టైమ్స్ నెగిటివ్, నెగిటివ్ 10, నెగిటివ్ 12. ఏది పెద్దదండి? నెగిటివ్ 10 పెద్దది. ఓకే, ఏది చిన్న వాల్యూ అయితే అది పెద్దది, నెగిటివ్ సైన్స్ వస్తాయి. సో గ్రేటర్ దాన్ మీరు ఇలా రాసినా సరిపోతుంది, లేదా వాళ్ళు ఏది పెద్దది అన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చి -10 అని రాసినా సరిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, క్రోకడైల్ ఈట్స్ ద బిగ్గర్ నెంబర్. ఏదైనా 2 నెంబర్లు ఉన్నాయంటే 4, 8 అని ఉంది. సో మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇది క్రోకడైల్ ఈట్స్ బిగ్గర్ నెంబర్. బిగ్గర్ నెంబర్ వైపు ఓపెన్ చేసి పెట్టండి. సో మనకి ఏం చెప్తున్నాం ఇక్కడ, -10 ఈజ్ గ్రేటర్ దాన్ -12. సో ఇట్లా రాసినా మీకు కరెక్టే అవుతుంది, లేదా ఆన్సర్ -10 అని రాసినా కరెక్టే అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ 1. Question number 1. Next, question number 2. Question number 2. 3 times question number 2. Okay, -6 times -7, -6 times -7, or -8 times +5. So easy అండి, పాజిటివ్ సైన్. ఓకే, సో ఒక నెగిటివ్ నెంబరు ఇక్కడ మీకు నెగిటివ్ నెంబర్ వస్తుంది. సో వితౌట్ థింకింగ్ మీరు ఈజీగా చెప్పచ్చు, నెగిటివ్ పాజిటివ్ అంటే పాజిటివ్ నెంబరే పెద్ద నెంబరు. ఓకే, పాజిటివ్ 42, నెగిటివ్ 40. సో ఆబ్వియస్లీ ఇంకేమి ఆలోచించకుండా 42 ఈజ్ గ్రేటర్ దాన్ -40. ఓకే, సో ఇంకొక విషయం, 0తో ఏది మల్టిప్లై చేసినా 0 అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 5. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. సో -8 times -5 ఆర్ -9 times -4. ఓకే, సో ఫస్ట్ మనం సైన్స్ని చూద్దాం. సో పాజిటివ్ 40, హియర్ పాజిటివ్ 36. పాజిటివ్ అయితే మనకు తెలిసిందే కదండి, పెద్ద నెంబర్ పెద్దది, చిన్న నెంబర్ చిన్నది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి 40. అంటే 40 అని రాయొద్దు, ఇది పెద్దది. -8 times -5. మీరు వర్కౌట్ చేస్తే ఈజీగా మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్దది ఈ రెండింటిలో. సో వాడు అడిగిన ఫామ్లోనే మీరు రాయాలి. ఓకే, సో ఇక్కడ కూడా ఏది పెద్దదంటే 2 times -5 ఈజ్ గ్రేటర్ దాన్ 3 times -4. ఓకే, ఇన్ కేస్ MCQs అయితే మీరు కింద ఇచ్చిన ఆన్సర్స్లో పిక్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ రైట్ అప్ ద పేర్ ఆఫ్ ఇంటీజర్స్ హూజ్ ప్రోడక్ట్ గివ్స్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, సమ్ అంటే ఎడిషన్, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. ఓకే, మేబీ మీకు ఇవి ఇక్కడ రాకపోవచ్చు, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, అది గుర్తుపెట్టుకోండి. సో హియర్ వాళ్ళకి ప్రోడక్ట్ ఏదో 2 నెంబర్లు మల్టిప్లై చేయండి, నాకు ఆన్సర్ వచ్చి ఒక నెగిటివ్ ఇంటీజర్ ఉండాలి. ఒక నెగిటివ్ ఇంటీజర్ ఉండాలి. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3. ఇక్కడ 0 ఉండాలంటున్నారు, ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ ఉండాలంటున్నారు. సో అది క్వశ్చన్ అది అడిగింది. సో చూడండి, దీనికి మనం 2 రాయొచ్చు. -2 times -3 ఈక్వల్స్ టు నెగిటివ్ ఇంటీజర్ కదా అడుగుతా. ఓకే, -2 times positive is negative, -6 or
4 times -2 ఈక్వల్స్ టు -8. ఏ ఎగ్జాంపుల్ అయినా చూస్ చేసుకోండి. ఫైనల్గా ఆన్సర్ వచ్చి మనకి నెగిటివ్ నెంబర్ రావాలి. ఓకే, ఇక్కడ పాజిటివ్ కూడా మనం 2 నెంబర్లు 2 విధాలుగా రాద్దాం. చూడండి, జస్ట్ 2 times 3 ఈక్వల్స్ టు 6. 2 times 3 ఈక్వల్స్ టు 6. ఆర్ -2 times -3 ఆల్సో 6. 2 నెగిటివ్ నెంబర్స్ మనం మల్టిప్లై చేసిన పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. 2 పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేసిన మనకి పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా చూడండి, నెగిటివ్ కావాలంటే ఒక నెగిటివే ఉండాలి. నెగిటివ్ టైమ్స్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ టైమ్స్ నెగిటివ్. సో దీనికి ఆలోచించద్దు, మీ ఇష్టం వచ్చిన నెంబర్ రాసుకోండి. 1000 రాసుకోండి, 9000 రాసుకోండి. ఒక 0 ఉంటే చాలు, మనకి ఆన్సర్ 0. ఓకే, సో క్వశ్చన్ నెంబర్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోండి, ఒక్కటి కాపీ చేసుకోండి. ఓకే ఓకే సో 4th క్వశ్చన్ వచ్చి మీ ఒక ఫ్రాగ్. సో మీరు క్వశ్చన్ చదివినట్లయితే అది ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఓకే, లెట్ మీ రీడ్ ఇన్ ఇంగ్లీష్. A frog slipping into a well from upper surface at rate of okay see from upper surface అంటే upper surface నుంచి, ఉపరితలం నుంచి కింద డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. ఓకే, at rate of 3 meters per minute. ఓకే, 3 meters per minute. చూడండి, బాగా ఉందనుకుందాం. సో ఇక్కడ నుంచి మన కప్ప జంప్ చేస్తుంది. ఏ డైరెక్షన్లో? పైకా కిందకా? పైకైతే పాజిటివ్, కిందకైతే నెగిటివ్. కిందకే జంప్ చేస్తుంది. సో 1 నిమిషానికి 3 meters జంప్ చేస్తుంది. ఓకే, కానీ ఇక్కడ -3 అని రాయాలి, ఎందుకని కింద డైరెక్షన్లో జంప్ చేస్తుంది కాబట్టి. 2వ నిమిషానికి ఎక్కడ ఉంటుందండి? 2 times -3 -6 దగ్గర ఉంటుంది. సో నెక్స్ట్ జంప్కి వచ్చి -6 దగ్గర ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జంపింగ్స్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ మినిట్కి వచ్చి. సో 1 minute-కి -3, 2 minutes-కి 2 times -3. సో మీరు ఇది రాయక్కర్లేదు, జస్ట్ ఇది ఒకటి రాస్తే సరిపోతుంది. 5 minutes-కి 5 times -3. దాని పొజిషన్ వచ్చి -15 దగ్గర ఉంటుంది. మీరు ఈవెన్ డయాగ్రామ్ కూడా గీయక్కర్లేదు. సో ఇక్కడ ఇలా ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. వై యూ ఆర్ గివింగ్ నెగిటివ్ సైన్? బికాజ్ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్, కింద డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి నెగిటివ్ డైరెక్షన్ ఇస్తున్నాం. క్లియర్? సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ యూనిట్స్ జాగ్రత్తగా చూసుకోండి అండ్ నెగిటివ్ సైన్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఓకే, డ్యూరింగ్ ద సమ్మర్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ అ పాండ్ డిక్రీజెస్ పాయింట్ నోట్ చేసుకోండి by 5 inches every week. ఓకే, సో మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ నీట్గా రాయండి. ఓకే, 1 week 5 inches. సో ఎవ్రీ వీక్ అంటే 1 week ఎంత? 5 inches. ఇట్ ఈస్ -5 ఆర్ +5. వర్షాకాలం అయితే పెరుగుతుంది. ఓకే, డ్రై సీజన్ అయితే తగ్గుతుంది. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ మీరు ఫాలో అయిపోండి. సో హియర్ వాళ్ళు ఇంచెస్ ఇచ్చారు. వై ఇట్ ఈస్ నెగిటివ్? బికాజ్ ఇట్ ఈస్ going down. Okay, the level of the water is decreasing. So you can write down why you are giving it is decreasing. Okay, so what is the change in level? Over a period of 6 weeks. Okay, easy. So one week 5 inches, 6 weeks. ఇలా రాస్తే సరిపోతుందండి. 6 times -5 which equals to -30 inches. That's all. Okay, so easy question. Next question. Okay, copy. Question number 6. A shopkeeper earns profit of 5 rupees on 1 book and a loss of 3 rupees on 1 pen by selling in a month of July. He sells 1500 books and 1500 pens. Find out his profit or loss. Okay, సో కొంచెం ఇన్ఫర్మేషన్ రాస్తే మనకు బాగుంటుంది. సో ఫస్ట్ ఎలా రాస్తారు? క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ప్రాఫిట్ ఆన్ 1 book, ఒక బుక్ మీద వచ్చే ప్రాఫిట్ ఎంత? పాజిటివ్. ప్రాఫిట్ అంటే పాజిటివ్. ఓకే, ₹5. ఓకే, లాస్ ఆన్ 1 pen. Sorry, 1 pen. So loss కాబట్టి -3 rupees. So ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. సో ప్రాఫిట్
on one book equals to positive 5, loss, okay, loss on, sorry, lose అయిపోయాడు, okay, loss on one pen equals to -3. Okay, so next ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్, ఎన్ని బుక్స్ అమ్మాడండి, 1500, ఇది రూపీస్ కాదు, జస్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి యూనిట్ అనేది ఉండదు. 1500 బుక్స్ మీకు కావాలంటే 1500 బుక్స్ అన్నాడు. సో బుక్స్ వలన ప్రాఫిటే వచ్చింది. ఓకే, 1 book 5 rupees. ఓకే, 1 book 5 rupees. సో 1500 books, 1500 times 5. ఓకే, మీకు కావాలంటే వర్క్ దాంట్లో చేసుకోండి. 1500 times 5, 7500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో మన ప్రాఫిట్ ఆ లాస్ అనేది మనం డిసైడ్ చేయలేము. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పెన్స్ sold. ఎన్ని పెన్స్ అండి అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్? 1500 పెన్స్. జాగ్రత్త, ఇది రూపీస్ కాదు, పెన్స్. ఓకే, లాస్ డ్యూ టు పెన్స్, పెన్స్ వలన వచ్చిన లాస్. సో మనకు పెన్స్ వలన లాసే ఉంది. సో పెన్ కాబట్టి చూడండి, ఇక్కడ డిజైన్ పెడతాను, పెన్. సో పెన్స్ లాస్. ఓకే, లాస్ డ్యూ టు, సో 1 పెన్, ఒక పెన్కి వచ్చి -3 రూపీస్. ఓకే, -3 అంటే ఏం లేదండి, 3 రూపీసే, కాకపోతే పోతుంది కాబట్టి మనం నెగిటివ్ సైన్స్ అని పెడుతున్నాము. సో 1500 పెన్స్కి వచ్చి 1500 టైమ్స్ -3 విచ్ ఈక్వల్స్ టు -4500. ఓకే, మీరు వర్కౌట్ చేసుకోండి. 15 times 3 45 with 2 zeros. ఓకే, సో ఇది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది 2 ఉన్నాయి. ఒకటి ఇది. సో 7500 వచ్చింది, 4500 పోయింది. ఓకే, సో వాడికి ప్రాఫిటా లాసా మనం ఎట్లా తెలుస్తుంది? సో ఫైనల్ అమౌంట్ కాపీ చేసుకోండి. సో ఫైనల్ అమౌంట్ ఆర్ టోటల్ అమౌంట్ ఏదైనా అనుకోండి. సో 7500 ప్లస్ -4500, చాలా ఇంపార్టెంట్. ఓకే, రూపీస్. సో 7500 minus positive times negative is always negative. 1 positive, 1 negative. Take away, keep it at number 7500 minus 4000 positive 3000. సో మనకు పాజిటివ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి అది గెయిన్. సో మీకు ఇక్కడ చూసిన ఈజీగా 500 పక్కన పెట్టినా జస్ట్ 7000 వచ్చింది, 4000 పోయింది. సో ఫైనల్గా ప్రాఫిట్లోనే ఉన్నాడు. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో మీది రైటింగ్ పార్ట్ స్టెప్ బై స్టెప్ రాస్తే అందంగా ఉంటుందండి. సో జాగ్రత్తగా 1 by 1 చూసుకుని టెక్స్ట్ బుక్ క్వశ్చన్ చదువుకుంటూ ఇన్ఫర్మేషన్ వాడేమి ఇచ్చాడు, మిమ్మల్ని ఏది అడుగుతున్నారు అది కనుక్కుంటే చాలు. కాపీ ద క్వశ్చన్. నెక్స్ట్. So a cement company earns a profit of 8 rupees per bag of white cement. Okay, ఇక్కడ 2 రకాల సిమెంట్ ఉన్నాయండి. ఒకటి వైట్ సిమెంట్. ఓకే, సో 8 రూపీస్, వాడికి 8 రూపీస్ ప్రాఫిట్ వస్తుందంట 1 బ్యాగ్కి. ఓకే, సో 1 బ్యాగ్ ప్రాఫిట్ ఆన్ 1 బ్యాగ్. 1 బ్యాగ్ of white cement. ₹8. Okay, positive and రాయక్కర్లేదు. So next, and
6 rupees per bag of grey cement by selling. Okay, so loss on 1 bag of grey cement, and then negative 6 rupees. Am I right? Yeah, 6 rupees. Okay, so వాడు అమ్మిన బస్తాలు. ఓకే, సో ఎన్ని బ్యాగులు అమ్మాడు, వైట్ సిమెంట్ ఎన్ని బ్యాగులు అమ్మాడు, నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ సోల్డ్. ఎన్నండి అకార్డింగ్ టు ద క్వశ్చన్ the company sells 2000 bags. 2000 bags. నెక్స్ట్, సో నేను ఇలా రాస్తుంటే సేమ్ మనీ గ్రే సిమెంట్ సోల్డ్ ఎన్ని అమ్మాడు 3000. సో ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఫైనల్గా వాళ్ళు అడుగుతున్నారు ప్రాఫిట్లో ఉన్నాడా లాస్ట్లో ఉన్నాడా. సో చూడండి ఇక్కడ ప్రాఫిట్ వైట్ సిమెంట్ 8 అండర్లైన్ చేసుకోండి. ఓకే, లాస్ గ్రే సిమెంట్ -6. ఓకే, నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ సోల్డ్. సో మనం ఫస్ట్ వైట్ బస్తాల సంగతి చూద్దాం, బ్యాగ్స్ సంగతి. ఓకే, సో ప్రాఫిట్ earned on white bags. ఓకే, సో ప్రాఫిట్ గెయిన్డ్. సో ఇక్కడ ఈ వర్డ్స్ వచ్చి మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు రాసుకోండి, వాళ్ళకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో ప్రాపర్గా రాయండి, ప్రాఫిట్ ఎర్న్డ్ ఆర్ ప్రాఫిట్ గెయిన్డ్ ఏదైనా రాయొచ్చు. ఓకే, ఆన్ వైట్ బ్యాగ్స్. సో 2000 అమ్మాడు. సో ఒక బ్యాగ్ 1 బ్యాగ్ 8 rupees. 2000 bags 8 times 2000. 8 2s are 16,000. సో ప్రాఫిట్లోనే ఇది ప్రాఫిటే, ఇంకా ప్రాఫిట్ ఎలా అసలు మనం చెప్పలేము. ఓకే, సో ఫస్ట్ ఇది లాస్ ఎంత, ప్రాఫిట్ ఎంత, ఎన్ని బ్యాగ్స్ వైట్ అమ్మాడు, ఎన్ని బ్యాగ్స్ గ్రే అమ్మాడు, ప్రాఫిట్ ఎంత వచ్చింది. ఓకే, ప్రాఫిట్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను ప్రైస్. సో నెంబర్ ఆఫ్ గ్రే సిమెంట్స్. ఓకే, మనం ఇప్పుడు గ్రే సిమెంట్ గురించి చూద్దాం. గ్రే సిమెంట్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ సోల్డ్. ఎన్ని బ్యాగ్స్ అండి 3000. ఓకే, సో 1 బ్యాగ్ లాస్ 6 rupees, -6 rupees. 3000 bags is 3000 times -6 rupees. ఓకే, 6 3 18. సో నెగిటివ్ ఆన్సర్ చూసారా, -18,000 పోయింది. వచ్చిందంత 16,000, 16,000 వచ్చింది, 18,000 పోయింది. సో ఇక్కడ చూస్తే మీకు ఈజీగా చెప్పేస్తారు వాడికి వచ్చిందా పోయిందా అని. ఓకే, సో ఫైనల్ అమౌంట్ ఈక్వల్స్ టు 16. ఓకే, rupees 16,000 ప్లస్ -18,000. సో ఇది అసలు నాకు కాపీ చేయొద్దు, ఫస్ట్ వినండి, అర్థం చేసుకోండి, మీరు ఓన్గా మీరు చేయండి, అప్పుడే మీకు గుర్తుంటుంది. జస్ట్ బోర్డ్ నుంచి కాపీ చేస్తే ఆ టైంకి వర్క్ అయిపోతుంది, కానీ ఎగ్జామ్స్లో మీరు చేయలేరండి. ఇదే కాదు, ఏదైనా సరే కాపీ చేస్తే మీకే నష్టం. అర్థం చేసుకుంటానికి ట్రై చేయండి. ఓకే, సో 16లో నుంచి 18 తీస్తే -2000. సో నెగిటివ్లో వచ్చింది కాబట్టి, సో మీరు నెగిటివ్ అని రాయకుండా సింపుల్గా లాస్ 2000 రూపీస్. డబ్బులకి పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు కదండి. నెగిటివ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ అంటే అది ఒక లాస్ అని. ఓకే, సో 2000 లాస్లో కలిపాడు.
ఇన్ఫర్మేషన్ రాయటం స్టెప్ బై స్టెప్ మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఓకే, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఇంటీజర్స్ టు మేక్ అప్ ది లాస్ట్ క్వశ్చన్ అంటే ఎక్సర్సైజ్లో. సో -4 times what equals to -20. సో మనకి అఫ్ కోర్స్ 4 times 5 is 20 నెంబర్ రాసేస్తాం, కొంచెం జాగ్రత్తగా చూడండి. సో నెగిటివ్ టైమ్స్ పాజిటివ్ ఈజ్ నెగిటివ్, సో 5తో సరిపోతుంది. సో సెకండ్ క్వశ్చన్ ఈజీ, డాష్ టైమ్స్ 5 ఈక్వల్స్ టు -35. సో ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ టైమ్స్ పాజిటివ్, సో ఇక్కడ ఒక నెగిటివ్ నెంబర్ ఉండాలి. అఫ్ కోర్స్ మనకి తెలుసు 7 times 5 అని, కానీ అది నెగిటివా పాజిటివా? సో ఫస్ట్ ఫోకస్ ఆన్ సైన్. ఇక్కడ నెగిటివ్ సైన్ ఉందంటే మనకి 2 కండిషన్స్లో నెగిటివ్ సైన్ వస్తుంది, నెగిటివ్ టైమ్స్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ టైమ్స్ నెగిటివ్. ఆల్రెడీ ఒకటి పాజిటివ్ ఇచ్చేసాడు కాబట్టి రెండోది కంపల్సరీగా నెగిటివ్గా అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 3, దిస్ ఈజ్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. -6 times what equals to 48. చూడండి ఇక్కడ మీకు ఆన్సర్ చూస్తే పాజిటివ్ ఉంది. సో మన కండిషన్ పాజిటివ్ అంటే నెగిటివ్ టైమ్స్ నెగిటివ్ ఇస్ పాజిటివ్, పాజిటివ్ టైమ్స్ పాజిటివ్ ఇస్ నెగిటివ్. ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా నెగిటివ్ సైనే ఉంటుంది. సో నెగిటివ్ ఫస్ట్ సైన్ ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ -6 times what is 48. 6 times టేబుల్కి వెళ్ళండి. 6 times 8 equals to 48. ఓకే, దట్ ఈస్ టెక్నిక్ కూడా చేయగలరు అనుకుంటున్నాను. సో ట్రై చేయండి. 4, 5, 6 ఈజీ. సో ఫస్ట్ నేను సైన్లు రాస్తాను, మీరు నెంబర్స్ రాసుకోండి. సో నేను అన్నీ చేస్తే మీకు స్పూన్ ఫీడింగ్ లాగా ఉంటుంది, మీరు ట్రై చేయరు. -9 ఈక్వల్స్ టు 45. సో నెగిటివ్ మీరు రాయండి. డాష్ టైమ్స్ 7 ఈక్వల్స్ టు -42. సో నెగిటివ్ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుంది. నెక్స్ట్ 8 times what equals to -8. ఆన్సర్ నెగిటివ్ కాబట్టి -1. సో ఇవి వచ్చి సైన్స్ అనమాట. ఓకే, 9 times ఇక్కడ నెగిటివ్, ఇది ఒకటి ఇలాంటిది చూసుకోండి. నెగిటివ్ టైమ్స్ నెగిటివ్ ఈజ్ పాజిటివ్. ఓకే, సో 9 times. ఓకే, మీకోసం రాస్తాను సిన్స్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ కాబట్టి నెక్స్ట్ టైం వీడియో రాయడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్. మన నెక్స్ట్ డివిజన్స్ చూద్దాము, ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాము. సో చూడండి, మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన యాక్టివిటీ 5 times 3 equals to 15. సో 15 divided by 3 equals to 5, or 15 divided by 3 equals to 5, or 15 divided by 3 equals to 5. చూడండి, ఇక్కడ మీరు 15ని 3తో డివైడ్ చేస్తుంటే 5 వస్తుంది, అదే 15ని 5తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 6 times -2, 1 positive 1 negative, నెగిటివ్ ఆన్సర్ -12. సో -12 డివైడెడ్ బై +6, -2. సో ఈ ఆన్సర్ని దీంతో డివైడ్ చేస్తే మీకు ఇది వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, -10 times 2 equals to -20. -20 divided by -10 equals to +2. సో మీకు లాస్ట్ మీరు చేయమన్నారు. సో నెగిటివ్ టైమ్స్ నెగిటివ్ పాజిటివ్. సో 30 divided by -6 equals to -5, or 30 divided by -6 equals to -5. 30 divided by -5 equals to -6. సో ఒక నెంబర్ని మీరు అటు తీసుకువెళ్ళారు, డివైడ్ చేస్తున్నారంటే ఆన్సర్ వచ్చి ఈ నెంబరు. సో -6తో డివైడ్ చేస్తుంటే ఈ నెంబరు, -5తో డివైడ్ చేస్తుంటే ఈ నెంబరు ఉంటుంది.